వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీ మనోహరి చెస్ ఆడుతుంటే మనోహరి బాగీకి చెక్ పెడుతుంది. బాగీ చాలా టెన్షన్తో మూవ్ ఎటువైపు వేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా అమర్ వచ్చి చెక్ మేట్ చేసి బాగీని గెలిపిస్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. మనోహరి మాత్రం అలా ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి, నీతో నేను కాస్త మాట్లాడాలి, త్వరగా రా అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు అమర్. బాగీ ఆలోచనలో పడుతుంది. ఎందుకు ఆయన మనోహర్ని పిలుస్తున్నారు, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది బాగీ. మనోహరి అమర్ దగ్గరికి వెళ్తుంది. అమర్, ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. మనోహరి, నీకు నేను కాల్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నావని అడిగాను. నువ్వు నీ ఫ్రెండ్తో కాఫీ షాప్కి వెళ్ళాను అని చెప్పావు. కానీ నువ్వు అబద్ధం చెప్తున్నట్లు నాకు అర్థమైంది మనోహరి. నాకిప్పుడు కావాల్సింది ఒక్కటే, ఎందుకు నువ్వు నాతో అబద్ధం చెప్పాల్సినంత అవసరం నీకు వచ్చింది? ఎవరిని కలవడానికి వెళ్ళావు అని అడుగుతాడు అమర్. వెంటనే మనోహరి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదంతా బాగీ ఇంకా దూరం నుండి చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఇటువైపు అరుంధతి కూడా చెట్టుటి చాటు నుండి వీళ్ళ కాన్వర్సేషన్ అంతా గమనిస్తూ ఉంటుంది. అమ్మో, అంటే నేను గోరా ఇంటికి వెళ్ళడం అమర్ చూసేశాడా? ఇంకా నయం లోపలికి రాలేదు. నా విషయం మొత్తం తెలిసిపోయేది. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఎలాగొకలా అమర్ని ఎమోషనల్గా కన్విన్స్ చేసేయాలి అని మనసులో అనుకుంటూ, సారీ అమర్, సారీ, నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పాలి అనుకోలేదు. అమర్, ఇంకెప్పుడు నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టను అమర్ అని ఇంకా అమర్ చేతులు పట్టుకొని చెప్తుంది మనోహరి. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మనో ఇలా చేతులు పట్టుకొని మరి చెప్తుంది? ఆయన విషయంలో మనో ఏదో ప్లాన్ చేస్తుంది. అసలు ఏం చేస్తుంది తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతకంటే ముందు తను మాట్లాడిన మాటలు వింటుంటే నాకు నిజంగా చాలా భయంగా ఉంది. తను ఎవరికి హాని చేయాలనుకుంటుంది నాకేమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను ఎలా అయినా నా కుటుంబాన్ని, నా వాళ్ళని నేను కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలి అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా అమర్ బాగీ దగ్గరికి వస్తాడు. బాగీ, ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అడుగుతుంది. అడుగు అని అంటాడు అమర్. నేను చూసినప్పుడు ఆ మనోహరి మీ చేతులు పట్టుకొని మాట్లాడుతుంది, క్షమించమని అడుగుతుంది. మీరు తనకి ఏమని చెప్పారు అని అడుగుతుంది మనోహరి గురించి బాగీ. చూడు మిస్సమ్మ, నువ్వు అడగడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నేను చెప్పాలనుకోవటం లేదు, చెప్పను, అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఏంటి, నాకు చెప్పరా? అయినా నేనెందుకు అడగాలి, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఇంకా నిద్రపోతూ ఉంటుంది బాగీ. ఇది ఇలా ఉండగా రణ్వీర్ బాగా ఇంకా డ్రింక్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. దుర్గా, దుర్గా, నీపై నాకు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ కంటే నాకు ఆస్తే ముఖ్యం. నాకు ఆస్తి కావాలి. ఆస్తి కావాలంటే నువ్వు నాకు దొరకాలి. నువ్వు నాకు దొరకాలంటే ఆ మనోహరి నువ్వు ఎక్కడుందో చెప్పాలి. ఆ మనోహరిని ఎంత బెదిరిస్తున్నా, బ్రతిమాలుతున్నా ఆ మనోహరి చెప్పటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి? ఒక్క మార్గం ఉంది. ఆ మనోహరిని ప్రాణభయంతో కొట్టుకునేలా చేయాలి. అప్పుడే నిజం తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా మనోహరిని తనైతే కొట్టడానికి మనోహర్ని బెదిరించడానికి ప్లాన్ వేసుకుంటూ ఉంటాడనమాట రణ్వీర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పౌర్ణమి రోజు వచ్చేస్తుంది. మనోహరి ఫ్రెష్ అయ్యి అలా ఇంకా హాల్లోకి వస్తుంది. హాల్లోకి వచ్చి చూసేసరికి ఇంకా టేబుల్ పైన దుర్గాదేవి లాకెట్ కనబడుతుంది అంజుది మనోహరికి. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏంటి లాకెట్? అచ్చం చూడ్డానికి ఆ రణ్వీర్ దుర్గకిచ్చిన లాకెట్ లాగే ఉంది. అయినా ఇక్కడ
ఇక్కడెందుకుంది లాకెట్ అని చెప్పి అలా ఇంకా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఆంటీ ఏంటి అలా చూస్తున్నారు? ఇది నా లాకెట్. ఇది ఇది నీకెక్కడిది అని అడుగుతుంది. ఎక్కడిదేంటాంటీ? నాకు మా డాడ్ గిఫ్ట్గా ఇచ్చాడు అని అంటుంది అంజు. ఏంటి ఇది ఇది నీకు అమర్ గిఫ్ట్గా ఇచ్చాడా అని ఇంకా ఆ లాకెట్ వెనక్కి తిప్పి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఒక బెంగాలీ మార్క్ కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఇంకా అలా స్టన్ అయి ఉండిపోతుంది. అంటే అంటే ఈ లాకెట్ ఖచ్చితంగా దుర్గాదే. కానీ అమర్ దగ్గరికి ఎలా వచ్చింది? అమర్ అంజుకి ఎలా ఇచ్చాడు? ఖచ్చితంగా ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని తీరాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ అలా అమర్ లేని టైంకి అమర్ రూమ్కి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది మనోహరి. కరెక్ట్గా కబోర్డ్లో ఫైల్ ఓపెన్ చేసి చూసేసరికి అడాప్షన్ సర్టిఫికేట్ అయితే కనబడుతుంది మనోహరికి. ఆ అడాప్షన్ సర్టిఫికేట్ చూస్తుంది మనోహరి. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అంటే అంజుని వీళ్ళు దత్తత తీసుకున్నారా? ఇన్నాళ్ళుగా నేను వెతుకుతున్నా రణ్వీర్ వెతుకుతున్నా అంజునే దుర్గా నా కూతురా అని షాక్ అయిపోతుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా బాగి అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఇంకా బాగీని చూసి ఒక్కసారిగా పేపర్లన్నీ ఇంకా పక్కకు పెట్టేసుకుంటుందన్నమాట పాపం. అలా మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి ఏంటి ఆయన రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది బాగి. ఏం లేదు, నా ఛార్జర్ ఇక్కడ ఉందేమోనని వచ్చాను అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. అంజు దగ్గరికి వెళ్తుంది మనోహరి. అంజు అలా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా కూర్చుని ఉంటుంది. ఇంకా తన్ని తాను గుర్తు చేసుకుంటుందన్నమాట మనోహరి. అంజు మనోహరిని చూస్తూ, ఏంటంటీ అలా చూస్తున్నారేంటి? ఎప్పుడు మామూలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి కొత్తగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది అంజు. ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ అయిందా అని అడుగుతుంది. లేదాంటీ, బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి. ఆ మిస్ అమ్మ అన్నీ చేసింది, కానీ ఎందుకో ఇవాళ తినాలనిపించటం లేదా ఆంటీ అని అంటుంది అంజు. రా నేను తినిపిస్తాను అని అంటుంది మనోహరి. ఏంటి మీరా? ఎప్పుడు మీకు నాకు పడదు, నన్ను చూసి విసుక్కుంటూనే ఉంటారు. అలాంటిది నాకు మీరు భోజనం తినిపిస్తారా? నాకు మీరు టిఫిన్ తినిపిస్తారా అని అంటుంది అంజు. చెప్పాను కదా తినిపిస్తాను రా అని చెప్పి ఇంకా పాపం అలా అంజుకి మనోహరి ఫుడ్నైతే తినిపిస్తూ ఉంటుంది. అంజు కూడా హ్యాపీగా తింటూ ఉంటుంది. ఆంటీ, నేను మా మమ్మీ చేతిలో భోజనం తిన్నాను, నాన్నమ్మ చేతిలో కూడా తిన్నాను, కానీ నాకెప్పుడు ఇంత టేస్టీగా అనిపించలేదు. మీరు తినిపిస్తుంటే ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది అని అంటుంది అంజు వైపు అలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి. కానీ వెంటనే తన చెయ్యి చూసుకునేసరికి తనకి ఆ తాయెత్తు కనబడుతుంది. అమ్మో లేదు, ఏది ఏమైనా నా స్వార్థమే నాకు ముఖ్యం, నా స్వార్థమే నాకు కావాలి. ఇప్పుడు ఎలా అయినా అరుంధతి ఆత్మ నాలోకి వచ్చేలా నేను చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు నేను ఎవరికైనా ప్రమాదం తలపెడుతున్నట్టు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి ఇంకా టిఫిన్ తినిపించేసి బయటికి అలా వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ అండ్ బాగి కూడా రెడీ అయ్యి అలా ఇంకా గుడికి వెళ్తారు. చిత్రగుప్త అరుంధతితో, బాలిక నేను చెప్పే మాట జాగ్రత్తగా వినుము. నువ్వు ఎవరి దేహంలోకి ప్రవేశించకుండా ఉండుటయే మేలు బాలిక అని అంటారు చిత్రగుప్త. కానీ చిత్రగుప్త గారు, ఎప్పుడైతే మనోహరి అలా మాట్లాడిందో నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది. ఒకవేళ నా పిల్లలకు కానీ, నా భర్తకు కానీ, లేకపోతే మిస్ అమ్మకు కానీ ఏదైనా ప్రమాదం తలపెడితే నేను తట్టుకోలేను గుప్తా గారు అని ఏడుస్తూ ఉంటుంది అరుంధతి. బాలిక, ఆ దుష్ట బాలిక ఖచ్చితంగా నిన్ను ఆవాహన చేసుకొనుటకు తను ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నించే మధ్యలో నీ నోటితో నువ్వే నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోండి గుప్తా గారు అనేలా నేను చేసేదా. అప్పుడు నీ అనుమతితోనే నిన్ను నేను
పైకి తీసుకువెళ్ళేదా అని చెప్పి మనసులో ప్లాన్ వేసుకుంటారనమాట చిత్రగుప్త. ఏంటి గుప్తా గారు, నేను మాట్లాడుతుంటే ఏమి మాట్లాడరేంటి? మీకు ముందే తెలుసా నా వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారా? చెప్పండి, నేను ఖచ్చితంగా మనోహరిలోకి ప్రవేశించి ఎలా అయినా తను తెచ్చే ప్రమాదాన్ని ఆపాలి అని చెప్పి ఇంకా పాపం అలా వెళ్తూ ఉంటుంది అరుంధతి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా మనోహరి వెళ్తూ ఉంటే మనోహరి కార్ దగ్గరికి రణ్వీర్ కార్ అడ్డు పెడతాడు. ఒక్కసారిగా మనోహరి కిందికి దిగి, ఏయ్ ఏంటి నువ్వు అని అడుగుతుంది. చూడు, ఇన్నాళ్ళు నువ్వు నా కూతురు ఎక్కడ ఉంటుందో చెప్తావనే ఆశతో ప్రాణాలతో ఉన్నాను. కానీ నేను అనుకున్న గడువు నాకు దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కోర్టు నుండి పిలుపు వచ్చింది. ఈ విషయం తనకి చెప్పకూడదు. నా పనులు నాకు ఉంటున్నాయి. ఇన్నాళ్ళు అలసిపోయాను, ఓపికతో వెతికాను. కానీ ఇప్పుడు అని ఒక కత్తి ఇంక తీస్తాడనమాట. అలా వెంటనే రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. నా కూతురు ఎక్కడుందో నువ్వు చెప్పనప్పుడు నీ ప్రాణాలతో నాకేం పని? నీ ప్రాణాలు తీస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. కాబట్టి నువ్వు చచ్చిపో, అప్పుడైనా నా కూతురు నాకు ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పి అలా ఇంకా దగ్గరికి వస్తూ ఉంటాడు రణ్వీర్. వద్దు రణ్వీర్, నేను చెప్పేది విను. నీ కూతురు ఎవరో నాకు తెలుసు, నేను చెప్తాను, నువ్వు విను అని అంటుంది మనోహరి. నువ్వు నిజమే చెప్తావని గ్యారంటీ ఏంటి అని అంటాడు రణ్వీర్. లాకెట్, నువ్వు నీ కూతురికి దుర్గాదేవి బంగారు హారాన్ని చైన్ని వేశావు కదా, అదే అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. చెప్పు మనోహరి, ఎవరు నా కూతురు ఎవరు అని అడుగుతాడు రణ్వీర్. నీ కూతురు అంజు అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళుగా అమర్ సార్ పెంచుకుంటున్న పాప అని అంటారు. అవును, తను నీ కూతురే. కానీ ఒక్క విషయం ఆలోచించు రణ్వీర్, నీకు నీ ఆస్తి కావాలి, నాకు అమర్ కావాలి. కాబట్టి ఇద్దరికి దక్కే ప్లాన్ ఒకటి చెప్తాను అని అంటుంది మనోహరి. ఆస్తి ఏంటి అని అంటాడు రణ్వీర్. చూడు రణ్వీర్, నువ్వు నాపై ఎలా నిఘా వేసి ఉంచావో నేను నీపై నిఘా వేసి ఉంచాను. నువ్వు ఏమేం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏం చేస్తున్నావు అనే విషయాలన్నీ నేను కూడా తెలుసుకుంటున్నాను. అలాంటిది నువ్వు ఆస్తి కోసమే అంజుని వెతుకుతున్నావనే విషయం నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నాకు తెలుసు. నీదేమీ నేను తప్పనటం లేదు. నీ స్వార్థం నీది, నా స్వార్థం నాది. కాబట్టి నేను చెప్పేది పూర్తిగా విను. అంజు పేరు మీద ఆస్తుంది. తన పేరు మీద ఆస్తి నీ పేరు మీదకి నువ్వు రాపించుకుంటావు. కానీ ఎప్పుడు? తను మైనర్. తనకి 18 ఏళ్ళు నిండిన తర్వాతే తన సంతకంతో మాత్రమే ఆ ఆస్తి నీ సొంతమవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆ ఆస్తి నీకు సొంతమయ్యేలా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటుంది ఆ మనోహరి. ఏంటది చెప్పు మనోహరి. నాకు ఆస్తి కంటే ఏది ముఖ్యం కాదు అని అంటాడు రణ్వీర్. చెప్తాను. ఆ దుర్గానే లేకుండా చేస్తే, ఆ దుర్గా పైకి పోతే నీ ఆస్తి నీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ బాధలో అమర్ ఉంటాడు కాబట్టి అమర్కి నేను దగ్గరవుతాను. అయితే అని ఇంకా ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు పాపం అంజుని అలా ఇంకా పైకి పంపించడానికి. ఇది ఇలా ఉండగా మనోహరి, ఎస్, ఈ రణ్వీర్కి ఒక పని అప్పచెప్పాను. ఇప్పుడు అంజుకి ప్రమాదం క్రియేట్ చేస్తున్నట్లు చేసి ఆరుని నా లోపలికి వచ్చేలా చేస్తాను. ఖచ్చితంగా ఆరు నా లోపలికి వస్తుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా, గుప్తా గారు, నాకేదో భయంగా ఉంది. తను అంజు వైపు అలా చూస్తుంది. అంజు వైపు చూస్తుందంటే తనని అని అంటారు. బాలిక, నువ్వు తెలుసుకోవాల్సిన నిజాములు కొన్ని ఉన్నవి. అవి నువ్వు తెలుసుకుంటే నీకు ఎక్కడ బాధపడతావా అని ఇన్నాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఆ పిల్ల పిచ్చుక వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు బాలిక, నీ ప్రాణ స్నేహితురాలు మనోహరి,
ఆ రణ్వీరే అని చెప్తారు గుప్తా. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. గుప్తా గారు అంటే అంటే మనోహరినే అంజు అని చెప్పి షాక్ అయిపోతుంది. అవును బాలిక, కానీ వాళ్ళ తల్లిదండ్రుల మనసుల నిండా ఈ విషయమే ఉంది. ఒకడు తండ్రేమో ఆస్తి కోసం, తల్లేమో పరాయి మగవాడి కోసం ఆ పిల్ల పిచ్చుకని బలి చేయతలిచాయి. కాబట్టి నువ్వు వెంటనే నీ కూతుర్ని కాపాడుకో బాలిక అని అంటారు గుప్తా. ఒక్కసారిగా ఇంక పాపం అరుంధతి కాపాడుకుంటాను గుప్తా గారు, ఖచ్చితంగా కాపాడుకుంటాను అని చెప్పి అలా ఇంక చూస్తూ ఉంటుంది అరుంధతి. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అరుంధతి. ఏమైనది బాలిక అని అడుగుతారు. గుప్తా గారు, నాకు మీరు అదంతా చేస్తుంటే ఒక విషయం అర్థమవుతుంది. ఇదే నా ఆఖరి పౌర్ణమని అని అంటుంది. ఏమిటి బాలిక నువ్వు మాట్లాడేది అని అంటారు చిత్రగుప్త. అవును గుప్తా గారు, మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని నిజాలు మీ నోటితో మీరే చెప్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ఖచ్చితంగా నన్ను పైకి తీసుకువెళ్ళాలనే ఇలా కథ అంతా తిప్పారు కదా గుప్తా గారు అని అంటుంది అరుంధతి. అవును నిజమే బాలిక, నీ దగ్గర ఇంకా నేను నిజాన్ని దాచిపెట్టాలనుకోవటం లేదు. ఇంకా పాపం చిత్రగుప్త నిజం చెప్పేసరికి, గుప్తా గారు నేను నా కుటుంబం కోసమే పోరాడుతున్నాను, ఇందులో నేను గెలుస్తానని నన్ను ఆశీర్వదించండి గుప్తా గారు, మీతో పాటు సంతోషంగా నేను పైకి వచ్చేస్తాను అని పాపం అలా ఇంకా కాపాడడానికి వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి. అదే టైంకి బాగి ఇంకా కరెక్ట్గా అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మిస్సమ్మలోకి వెళ్ళి పిల్లలైనా కాపాడాలి, మనోహరి నుండి ఆ రణ్వీర్ నుండి వీళ్ళని కాపాడాలి అని చెప్పి ఇంకా పాపం అలా కరెక్ట్గా బాగి లోపలికి ప్రవేశించాలి అని అనుకుంటూ అలా ఇంకా దగ్గరికి వెళ్తుంది అరుంధతి. కరెక్ట్గా బాగి తలపైన ఏదో కరెక్ట్గా పడాలి అనుకునే లోపు అక్కడికి అమర్ వచ్చి బాగిని పక్కకి తోసేస్తాడు. ఇంకా అనుకోకుండా అరుంధతి అమర్ బాడీలోకి ప్రవేశించేస్తుంది. ఒక్కసారిగా అరుంధతి ఇంకా అలా అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. లైక్ అమర్ బాడీలోకి వెళ్ళేసరికి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటుంది అరుంధతి. ఏమైందండి అని అడుగుతుంది బాగి. ఇప్పుడు నేను వెళ్ళాలి అని చెప్పి పరిగెడుతూ పాపం వెళ్తాడనమాట. అలా అమర్ ఇంకా కరెక్ట్గా అంజు అయితే ఆడుకుంటూ ఉంటుంది. అంజు ఆడుకుంటూ ఉంటే అంజుకి వచ్చి యాక్సిడెంట్ చెయ్యాలని ఇంకా అలా అంజు దగ్గరికి స్పీడ్గా కార్తో వస్తూ ఉంటే అదే టైంకి అంజుని పక్కకి తీసుకువచ్చేస్తాడు అమర్. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసి అలా ఇంకా కాలర్ పట్టుకునేసరికి అక్కడ రణ్వీర్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఎవరైనా పిల్లల విషయంలో ఇలా చేస్తారా? ఛీ, నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి ఇంకా అలా బాగా తిడతాడనమాట అమర్. ఇంకా అమర్ని చూస్తూ రణ్వీర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సాబ్ నేను చూసుకోలేదు అని అంటారు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని నాకు తెలుసు, ఒక్కటి గుర్తుపెట్టుకో, కేవలం ఆస్తి కోసమే అంజుని తీసుకువెళ్ళాలనుకుంటున్నావు. తను నా కూతురు, ఎప్పుడు తను నాతోనే ఉంటుంది. నీ కూతురు మర్చిపో. నీ కూతురని తను తెలుసుకుంటే జీవితాంతం కుమిలి ఏడుస్తుంది. తనకు ఆ బాధని నేను ఇవ్వాలి అనుకోవటం లేదు. కాబట్టి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా రణ్వీర్ని అండ్ మనోహరిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు అమర్. ఇంకా అలా పౌర్ణమి గడియలైతే అయిపోవస్తూ ఉంటాయి. పాపం అమర్లోండి బయటికి వచ్చేస్తుంది అరుంధతి. వచ్చి ఇంకా చిత్రగుప్తుల దగ్గరికి వస్తుంది. చిత్రగుప్తులతో నా కోరిక తీరింది గుప్తా గారు, వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకున్నాను, నా అమ్మా నాన్న ఎవరో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాను. కానీ గుప్తా గారు, మీరు నాకు ఎంతో సహాయం చేశారు. ఒక అన్నలా నా వెంటే ఉండి ఎప్పుడు చెడు వాళ్ళ దగ్గర నుండి నన్ను రక్షిస్తూనే ఉన్నారు. ఇంకా నేను మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. రాజుగారు, నేను పైకి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని ఏడుస్తూ చెప్తుంది అరుంధతి. ఇంకా యమధర్మరాజు అలా కిందకి వస్తారు. కిందకి వచ్చి అరుంధతి వైపు చూస్తూ ఉంటారనమాట యమధర్మరాజు. రాజుగారు, నేను కాస్త మీరిచ్చిన
వాటికంటే ఎక్కువగానే నా హద్దులు మీరాను. వీటి వల్ల నాకు పాపాలు రాయకండి, నేను మీతోనే వచ్చేస్తాను అని అంటుంది అరుంధతి. బాలిక, నేను ఎంతోమందిని చూసినాను, కానీ నీలా పాపం అల్పాయుష్తో నువ్వు పైకి వచ్చేసినా నీ పిల్లల కోసం, నీ భర్త కోసం నువ్వు పడే తాపత్రయాన్ని నేను మెచ్చుకుంటున్నాను. బాలిక, నాకు ఒక విచిత్రమైన మంత్రం తెలుసు. ఇంత పుణ్యాలు చేసిన నీకు నేను ఒక వరము ఇవ్వాలనుకుంటున్నాను బాలిక. అది ఏమిటి అంటే, నీకు మళ్ళీ నేను ఆయుష్ పోసేదా, నువ్వులాగే ఉండేలా నేను చేసేదా అని చెప్పి ఇంకా అలా వరమిచ్చి పాపం అరుంధతిని బ్రతికించి, అరుంధతి ఎలా అయితే మనకు కనబడుతుందో ఇంకా ఆత్మరూపం నుండి ఇంకా బాడీలాగా, ఇంకా మనిషిలాగా మారుస్తారనమాట యమధర్మరాజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. ఇంకా అరుంధతికి మనిషి రూపం వచ్చేసరికి ఒక్కసారిగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అరుంధతి పరిగెట్టుకుంటూ అమర్ దగ్గరికి వచ్చి అమర్ని అలా హక్ చేసుకుంటుంది. అమర్ అరుంధతిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఇంకా ఉండిపోతాడు. బాగి కూడా ఇంకా అలా హక్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.